Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో 25th జూన్కి సంబంధించినటువంటి వాక్య భాగం కీర్తనలు 119 89 నుండి 96 మేం దాని గురించి మనం లామెక్ మేం అనేటువంటి రెండు వాటి గురించి మనం చెప్పుకుందాం. దీనికి ఒక విధంగా ఒక టాపిక్ ఇవ్వాలి, థీమ్ ఇవ్వాలి అంటే మూడు ఇవ్వచ్చు. ఏంటంటే ద బైబిల్ గివ్స్ ద బెస్ట్, ద హైయెస్ట్ వరల్డ్ వ్యూ, అన్నిటికంటే ఉత్తమమైన విశ్వ పరిజ్ఞానం. అంటే వరల్డ్ వ్యూ అంటే విశ్వ పరిజ్ఞానం అని అంటే అది బైబిల్ ఇవ్వగలదు. లేకపోతే బైబిల్ ఏ విధంగా దేవుని నమ్మేటట్లు చేస్తుంది. బైబిల్ చదువుకుంటే దేవుని నమ్ముతారు, ఏ విధంగా చేస్తుంది, ఎందుని బట్టి చేస్తుంది, దానికి గల కారణం ఏంటి. మూడవది ఏంటంటే బైబిల్ చదివితే సంకుచిత భావం వస్తుందా లేక విశాల దృక్పథం కలుగుతుందా. ఈ టాపిక్ అంటే దీనికి జవాబు చివరిలో దొరుకుద్ది అనుకుంటాను. ఇది చదవకముందు మనం వాక్యం చదువుకుందాం. దాని మీద నేను నా కామెంట్స్ అంటే ఆయన చెప్పిన దాన్నే నా మాటల్లో చెప్తాను, తర్వాత ఆయన మాటలు చదువుతాను. కీర్తన అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. కీర్తనలు 119 89 నుండి. లామెద్ అంటే అది హెబ్రీ మాట ఎల్తో సమానం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా అనున్నది. సమస్తము నీకు సేవ చేస్తున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. 92 వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుతున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నా మాటల్లో కార్సన్ గారి ఐడియాసే, కానీ నా మాటల్లో చెప్తాను. ఇక్కడ దేవుని మాట అంటే దేవుని మాట తనను ప్రత్యక్షపరిచేటువంటి మాట. దేవుని మరి అంత సత్యాన్ని ప్రత్యక్షపరిచేటువంటిది. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. 3 పారాగ్రాఫ్లు ఆయన పెట్టాడు. 1 2 3. ఓకే, తర్వాత కొంత అప్లికేషన్ కూడా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం దేవుని ప్రత్యక్షపరుచుద్ది, దేవుని తన ప్రత్యక్షతను తెలుపుద్ది. బైబిల్ ఆయన యొక్క వాక్యం లేఖనాలుగా వ్రాయబడుతుంది. అది అంటే ఆయన చెబుతూ ఉంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే లేఖనాలుగా లిఖించబడేటట్లుగా, లేఖనాల్లో లిఖించబడేటట్టుగా ఆయన చెబుతాడు. ఇక్కడ 89లో మనం చదువుకున్నటువంటి రీతిగా ఆ యొక్క వాక్యం నిత్యంగా ఉంటుంది. చదువుకుందాం మరలా 89వ వచనం.
యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎక్కడుంది నిత్యం? ఎక్కడున్నది? దేవునిలో ఉంది, దేవుని మైండ్లో, దేవుని మనస్సులో ఉన్నది. కాబట్టి దేవుడు నిత్యంగా ఉంటే ఆయన వాక్యం కూడా నిత్యంగా ఉంటుంది. మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇక రోజులు గడిచే కొలది ఆయన తలస్తున్నటువంటి మాటలు ఆయన తలస్తాడు, ఆయన ఉద్దేశాలు మారతాయి రోజులు గడిచే కొలది అని అనుకోకూడదు. ఆయనకు అర్థం కానిది చెబుతున్నాడు అనేది కూడా మనం అనుకోకూడదు. మరి భవిష్యత్తులో ఏమి వస్తుందో తెలియదు, ఏదో ఇప్పుడైతే చెప్పాడు కానీ తర్వాత భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మార్చుకుంటాడేమో అని అది కూడా కాదు. కాబట్టి దేవుడు ఆశ్చర్యపడిన అవసరం లేదు, ఏది జరిగినా కానీ ఆశ్చర్యపడినటువంటి దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు నిత్యంగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఆయన్ని మనం నమ్మాలి. ఆయన నమ్మదగినవాడు. ఎందుకు? ఆయన విశ్వనీయుడు అని ఉంటుంది కదా, 90వ వచనంలో చదువుకున్నాం. ఆయన విశ్వనీయుడు. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి. ఓకే, నీ విశ్వాస్యత తరతరములుండు. విశ్వాస్యత, మనం ఎందుకు విశ్వసిస్తున్నాము అంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి. విశ్వాస్యత అంటే నమ్మదగినవాడు కాబట్టి, నమ్మదగినవాడు కాబట్టి మనం నమ్ముతున్నాం అన్నట్లుగా. ఇక్కడ నమ్మదగినవాడు అంటే ఏంటి? రెండు విధాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆయన మాట చెబితే మాటకి కట్టుబడి ఉంటాడు, ఆయన మాట మార్చుకోడు అనేటువంటిది. కాబట్టి ఆయన నమ్మొచ్చు అని అంటే ఆయన మాటను నమ్మొచ్చు. రెండో విషయం ఏంటంటే మన అక్రతలో ఆయన మీద మనం ఆయన మీద ఎసరు పెట్టుకుంటే అంటాం కదా, ఆయన మీద భారం వేస్తే, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తే ఎప్పుడు డిసప్పాయింట్ కాడు. మన అక్రత సమయంలో మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, తప్పక ఆదుకునేటువంటి దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు అంటే ఈ రెండు కోణాల్లో మనం ఆలోచించాలి. ఆయన మాటలు నమ్మొచ్చు, మన అక్రతలో ఆదుకుంటాడు కాబట్టి అక్రతలో సహాయం చేస్తాడు అని ఆ విధంగా ఆయన్ని నమ్మాలి. ఓకే, అది మొదటిది. ఈ ప్రత్యక్షత ఇప్పుడు ఆయన మాటలను బట్టి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇప్పుడు కూడాను ఆయన వాక్యం ఆయన గురించి చెప్పుద్ది. ఓకే, ఆల్ రైట్. రెండవ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ విశ్వాస్యత అని ఉంది కదా 90A అది విశ్వాస్యత నిత్యము. మనం చదువుదాం. నీ విశ్వాస్యత తరతరములుండు. ఎందుకు? దీన్ని బట్టి ఆయన నిత్యత్వం, ఆయన మాట నిత్యత్వంలో తన మనసులో ఉంటుంది. మనసును ఆయన మార్చుకోని అవసరం లేదు, భవిష్యత్తు కూడా తెలుసు. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు అని ఆయన విశ్వాస్యత తరతరముల వరకు ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకా ఆయన నిత్యత్వాన్ని బట్టే కాదు, ఇంకా రెండు వేరు విషయాలను బట్టి కూడా ఉన్నది. ఏంటి? 89లో యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము అది నిలకడగా ఉన్నది, దాంతో కనెక్ట్ అయింది. ఆయన విశ్వాస్యత నిత్యము నిలకడగా ఆయనతో ఉన్నది కాబట్టి నమ్మొచ్చు. మరి 90
ఇప్పుడు విశ్వాస్యత తరతరములుండును అని అది దాని గురించి చెప్తున్నాం. ఎందుకు నమ్మాలి? ఎందుకు ఆయన నమ్మదగిన వాడు, తరతరములు నమ్మదగిన వాడు? ఎందుకంటే రెండవ విషయం ఏంటంటే, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. క్రియేషన్, భూమిని స్థాపించాడు. నెక్స్ట్ వచనం కూడా 91లో కూడా మనం చూస్తాం. సమస్తము నీకు సేవ చేస్తున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ఆయన చేసినటువంటి సృష్టి స్థిరంగా ఉన్నది. స్థిరంగా ఉన్నది. ఆయన సృష్టించడమే కాదు, ఆయన పోషిస్తున్నాడు. అందువలన స్థిరంగా ఉన్నది. అందువలన నమ్మాలి. కాబట్టి ఎందువలన దేవుని నమ్మాలి అని అంటే నిత్యత్వం, నిత్యంగా ఉన్నది. ఇక ఈ కాలం కానీ పరిస్థితులు కానీ ఏం మార్చలేవు. నిత్యత్వం అన్నదాన్ని ఎట్లా మారుస్తాం? కాబట్టి ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ యొక్క వాక్యం నిత్యంగా ఆయనతో ఉంటుంది. కాబట్టి ఆయన నమ్మొచ్చు, అది మారదు. రెండోది ఏంటంటే, ఆయన చేసిన సృష్టి కూడాను నిత్యంగా ఉండేది, స్థిరంగా ఉండేది. ఆయన సృష్టించి దాన్ని పోషిస్తున్నాడు. అది అందువలన ఆయన స్థిరంగా ఉంటుంది. ఆయన స్థిరంగా ఉంది కాబట్టి ఆయన క్రియలు ఆయన మనం నమ్మొచ్చు అనేటువంటి విషయం. మరి మూడవది ఏంటి అంటే, ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాక్యానికి పరిమితి లేదు. పరిమితి లేదు. ఓకే, మనం ప్రసంగిలో చూస్తాం కదా, సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతిదీ కూడాను, మరి సలోమాను పేరున ఎవరన్నా రాసి ఉండొచ్చు, ఆ జ్ఞానంతో రాసి ఉన్నాడు. అప్పుడు అన్నీ పరీక్షించాడు. ఆయన చివరి కన్క్లూజన్ ఏంటంటే, అన్నిటికీ పరిమితం ఉన్నది. జ్ఞానానికి పరిమితం ఉన్నది, సిరి సంపదకు పరిమితి ఉన్నది, మరి లేడీస్ని ఎంజాయ్ చేయడంలో పరిమితి ఉన్నది. ఓకే, ప్రతి దానికి పరిమితి ఉన్నది అని చెప్తాడు కదా. కాబట్టి ఈ మాటలు ప్రసంగి యొక్క గ్రంథాన్ని సమగ్రంగా 2 మాటలతో చెప్పినట్టుగా ఉన్నది. సూర్యుని కింద ఉన్నటువంటిది ప్రతిదానికి కూడా పరిమితం ఉన్నది. అయితే ఇక్కడ ఈ కీర్తనలో చెప్తుంది ఏంటి అని అంటే, అయితే ఒక ఎక్సెప్షన్ ఉంది, పరిమితం లేనిది ఒకటి. అది ఏంటంటే దేవుని వాక్యం, ఆయన యొక్క ధర్మ, ఆయన యొక్క దేవోక్తులు. ఓకే, దానికి ఏ పరిమితి లేదు. పరిమితి లేదు కాబట్టి స్వతంత్రత ఉంటుంది. ఇప్పుడు స్వతంత్రత, ఇప్పుడు ఒక విభిన్నంగా ఉన్నటువంటి ఆక్సిమరాన్ లాగా ఉన్నటువంటిది ఒక మాట ఉన్నది. అదేంటంటే, దేవునికి బానిసగా ఉంటే నిజమైన స్వతంత్రత వస్తుంది. దేవుని బానిస నిజమైన స్వతంత్రుడు అనేటువంటి మాట. అంటే ఒక విధంగా ఎగ్జాక్ట్గా మాట లేకపోయినా కానీ దానికి చెందినటువంటి వాక్య భాగం రోమా 8లో ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తే నిజమైనటువంటి స్వతంత్రత ఉంటుందని. కాబట్టి దేవునికి బానిస అంటే ఏంటి? దేవునికి, ఆయన వాక్యానికి, దేవుని వాక్యానికి మనం కట్టుబడి ఉంటే అప్పుడు మనకు స్వతంత్రత వస్తుంది. దేని నుండి? పాపం నుండి స్వతంత్రత ఉంటుంది. 133వ వచనం, 119వ కీర్తన 133వ వచనం అదే విషయాన్ని చెబుతుంది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. స్వతంత్రత ఉంటుంది. పాపానికి బానిస, దేవునికి బానిసగా ఉన్నటువంటి వాడు పాపానికి బానిసగా ఉండలేడు.
స్వతంత్రత ఉంటుంది, పాపా నుండి స్వతంత్రత ఉంటుంది. మరొక వాక్యం కూడాను, ఇది ఆయన కట్టడలు దేవునికి బానిసలు అంటే దేవుని వాక్యానికి కట్టుబడి ఉండటం. ఆయన కట్టడలు, ఓకే, ఆయన కట్టడలు 45వ వచనం, 119:45. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. ఇప్పుడు కట్టడలు అంటే ఆయన యొక్క ఆయన వాక్యానికి కట్టుబడి ఉండేది ఆ కట్టడలు. ఆయనకి కట్టుబడి ఉంటే వేరే వాటికి కట్టుబడి ఉండవు, ఓకే, బంధాలు ఉండవు. ఆయన వాక్యానికి బంధింపబడి ఉంటే మనకి నిర్బంధం ఉంటుంది, ఓకే, మనకు బంధాలు ఉండవన్నమాట. అది 45వ వచనం. ఓకే, ఇంకొక విషయం, దేవుని యొక్క వాక్యం చదువుకుంటే మరి ఇక్కడ స్వతంత్రత అని అనుకున్నాం, పరిమితి లేదు అని అనుకున్నాం కదా. కొంతమంది ఏమంటారంటే మరీ నిష్టగా నువ్వు క్రిస్టియన్గా ఉంటే, ఇక ఎప్పుడు బైబిల్ చదువుకుంటా ఉంటే ఇక నీకు లోకమేమి లేదా, ఇక వేరేదేమి లేదా, సంకుచిత మనసాయా నీది, ఇక నీకేం తెలియదు, తెలివితేటలు లేవు, లోకం అంటే లోక జ్ఞానం లేదు అని అంటారు. ఓకే, కానీ అది రైట్ కాదు. దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకున్నప్పుడు మన మనసు సంకుచితంగా కాదు, ఇది సంకుచితంగా కాదు. ఎట్లా ఉంటుంది, ఆయన ఆ మనసు ఎక్స్పాండ్ అవుతుంది, విశాలంగా తయారవుతుంది. ఎందువలన అంటే ఇది మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇది దేవుని యొక్క మైండ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి. దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం చదువుకున్నప్పుడు దేవుని యొక్క మనస్సు, చెప్పుకున్నాం కదా, దేవుని వాక్యం అంటే దేవుని మనస్సు, దేవుని మనస్సుతో కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి, దేవుని మనస్సుకి పరిమితం లేదు కాబట్టి మన మనసు కూడా ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి సంకుచిత మనసు ఉండదు, దేవుని మనసు వలె మన మనసు కూడా తయారవుద్ది, దేవుని ఆలోచన వలె మన ఆలోచన కూడా స్ట్రెచ్ అవుతుంది, సాగిపోద్ది అన్నమాట. ఈ 3 వచనాలు కూడా చదువుకుంటే దానికి మంచి వివరణ. నెక్స్ట్ మనం 96 దాకా చదువుకున్నాం కదా, 98, 99, 100 చదువుకుందాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నా శత్రువులు మరి చాలా క్విక్గా ఉంటారు కదా, ఆయన ఆలోచన కంటే శత్రువుల ఆలోచన ఎక్కువ ఉండొచ్చు. ఆ శత్రువుల ఆలోచన కూడా కంటే నాకు ఎక్కువగా నాకు అధికమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాను నేను, కాబట్టి నేను వాళ్ళని ఓడించగలను అనేటువంటి తీరులో. నెక్స్ట్ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుతున్నాను కావున నా బోధకుల కంటే, నా టీచర్స్ కంటే, చూడండి, నాకు విశేష జ్ఞానం కలదు. టీచర్స్ దగ్గర మనం నేర్చుకుంటాం. ఈ వాక్యం చదువుకుంటే టీచర్స్ కూడా మనం మించిపోతాం జ్ఞానంలో. ఓకే, 3వది 100. నెక్స్ట్ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూడండి, ఇప్పుడు టీచర్సు, వైజ్ మెన్ అండ్ ఓల్డ్ మెన్, వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం. ఓకే, శత్రువుల కంటే, బోధకుల కంటే, వృద్ధుల కంటే మించినటువంటి జ్ఞానం. ఓకే, మరి చివరిలో నా అనుభవం కొంచెం చెబుతాను, కానీ ముందు చదువుకుందాం దీన్ని.
ఆ ఆలోచనలు ముందుకు పెట్టుకుని మనం ముందుకెళ్దాం. దేవుని ఆయన ప్రత్యక్షతను గూర్చి 119వ కీర్తన ధ్యానించినట్లు మరి ఎచ్చట కనిపించదు. ఈ భాగంలో కీర్తన 119, 89 నుండి 96లో కనిపించే 3 అంశాలపై కేంద్రీకరిద్దాం. మొదటిది, ప్రత్యక్షపరిచే దేవుని వాక్యము. రెవల్యూషన్ అన్నమాట. దేవుని వాక్యం రివీల్ చేస్తుంది, ప్రత్యక్షపరుస్తుంది. దేవుని గురించి ప్రత్యక్షపరుస్తుంది, అన్ని విషయాల గురించి, రక్షణ గురించి ప్రత్యక్షపరుస్తుంది. పరిచే దేవుని వాక్యము లేఖన లిఖితమైనదిగా ఉండేటువంటి మాటలు, లేఖన లిఖితమైన మాటలు అని మనం గ్రహించుకోవాలి. లేఖన లిఖితమైన మాటలు ఓకే, అనగా లేఖనముగా అగుటకు చెప్పబడిన మాటలు. ఆ మాటలు లేఖనాలు అవుతాయి. ఇన్స్క్రిప్చురేటెడ్ అని ఇంగ్లీష్లో అంటారు. కాలము గడిచే కొలది తలంచుకున్నట్లు, దేవుడు తలంచుకున్నట్లు అంటే పోయే కొలది, అనుభవం వచ్చే కొలది ఆయన మార్చుకుంటూ యాడ్ చేసుకుంటూ జ్ఞానాన్ని అనేటువంటిది కాదు. ఆయనకు అర్థం కానట్లుగా ఏదో వెళ్తా ఉన్నప్పుడు అర్థం చేసుకుంటాడు, ఇక అంతకుముందు అర్థం కాదు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు అనేది రీతిలో కూడా కాదు. లేక పరిస్థితులు ఏ విధంగా జరగనున్నావో ఖచ్చితంగా ఆయనకు తెలియనట్టుగా కూడా వ్రాయబడినది కాదు. ఓకే, ఈ లిమిటేషన్స్ దేవునికి లేవు. అది కానే కాదు. యెహోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యంగా ఉండేది, చెక్కు చెదరినటువంటిది. నిత్యం అంటే ఇక కాలం మార్చలేదు కదా, అది ఎల్లప్పుడూ అక్కడే ఉండేది. నిత్యము ఆయన మనసులో ఉండేటువంటి వాక్యం. ఇందువలన ఏ అనుమానము లేకుండా ఆయన నమ్మదగినవాడు, ఎప్పుడు తప్పులో పట్టబడడు. ఆయన ఎప్పుడు ఆశ్చర్యపడిన అవసరం లేదు. కాబట్టి ఆయన వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కాబట్టి నీ విశ్వాస్యత తరతరములుండును. అది ఇంత మనం నేర్చుకుంది ఏంటంటే, ఎందుకు ఆయన నమ్మాలి? నమ్మదగిన వాడు, విశ్వాస్యత నమ్మదగిన వాడు. ఎందుకు అని అంటే, ఆయన ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నాడు కాబట్టి, ఆయన వాక్యము నిత్యము నిలకడగా ఆకాశంలో ఉన్నది కాబట్టి. అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రత్యక్షపరిచే వాక్యం. 3 కూడాను ప్రత్యక్షపరిచేటువంటి వాక్యం. వాక్యమునకు సృష్టించి దానిని పోషించి పరిపాలించే మాటకు సంబంధం ఉన్నది. ప్రత్యక్షపరిచే వాక్యం ఏంటి? ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రీతిగా ఈ ఒకే మనసు ఉన్నది దీనికి సృష్టించేదానికి. కాబట్టి ఆయన మనసు కానీ లేకపోతే ఆయన వాక్యం కానీ ప్రత్యక్షపరిచేటువంటి ప్రత్యక్షతకు, ఆయన విశ్వాస్యతకు, మరి ఆ భూమిని స్థాపించిన దానికి, క్రియేషన్కి, ఇవన్నీ కూడాను ముడిపడి ఉన్నవి అని గ్రహించాలి. మరలా చదువుతానేది. ప్రత్యక్షపరిచే వాక్యమునకు సృష్టించి దానిని పోషించి పరిపాలించే మాటకు సంబంధం ఉన్నది. ద వర్డ్ దట్ రివీల్స్ ఈజ్ ద సేమ్ వర్డ్ దట్ క్రియేట్స్. ప్రత్యక్షపరిచేటువంటి వాక్యం సృష్టించేటువంటి వాక్యం. నీ విశ్వాస్యత తరతరములుండును అని 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా. అది మొదటి పంక్తిలోని మాటలు వాటికి ముందున్న మాటలకు
అంటే 89 చివరిలో ఉన్నటువంటి మాటలకు తరువాతనున్న మాటలకు ముడిపడి ఉంది. ముందున్న మాటలకి తర్వాత ఉన్నటువంటి మాటలకి. ఇంతకు ముందు చూసినట్లు ఆయన విశ్వాస్యత తరతరములుండుట, దేవుని వాక్యము ఆకాశంతో నిలిచి ఉండటపై ఆధారపడుట మాత్రమే కాక, ఆయన సృష్టించి నిర్వహిస్తున్న కార్యంపై కూడా ఆధారపడి ఉన్నది. ఎందుకు నమ్మాలి? ఆయన కార్యాలు స్థిరంగా ఉంటాయి. ఆయన సృష్టి నిర్వహణ నిత్యంగా ఉంటాయి, కదలకుండా ఉంటాయి. కాబట్టి ఆయన నమ్మొచ్చు. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించుతివి, అది స్థిరముగా అనున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. అందువల్ల రీసెర్చ్ చేస్తున్నాం కదా. ఎందుకు? సృష్టి స్థిరంగా ఉంటుంది కాబట్టి రీసెర్చ్కి అనుకూలంగా ఉంటుంది. సర్వము ఎరిగిన మనస్సు, ఆదేశించి ఆలోచించే మనస్సు, సృష్టి వెనుకనున్న మనస్సు, ఓకే, అవి ఆ మూడింటికి వెనక మనసు ఒకటే. ఆ మూడింటికి వెనుకనున్న బయలుపరిచే మనసు ఒకటే. బయలుపరిచే మనసు, సరసము ఎరిగిన మనసు, సృష్టించే మనసు, అదంతా ఒకే మనసు అని మనం గ్రహించుకోవాలి. ఇక మూడవది, ప్రత్యక్షపరిచే వాక్యములకు పరిమితి లేదు. సరిహద్దులు పెట్టి అణగదొక్కుటకు బదులు దేవుని ఉపదేశము స్వతంత్రతనిస్తూ వెలుగునిచ్చేదిగా ఉంటుంది. ఓకే, అణగదొక్కదు. వాక్యం అణగదొక్కదు, వెలుగునిస్తుంది, స్వతంత్రతనిస్తుంది. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మోపదేశము, ధర్మానికి సంబంధించినటువంటి ఉపదేశం, న్యాయానికి సంబంధించినటువంటి ఉపదేశం, దానికి ఏ పరిమితము లేదు. మానవ ప్రక్రియ అంతటికీ పరిమితం ఉంటుంది. అంతమునకు గురి కావాల్సిందే. ప్రతిది కూడాను అది అయిపోద్ది. ఓకే, మన వనరులు, మనకు డబ్బులు అనుకోండి, శాలరీ వచ్చేటప్పటికి నెల చివరి వచ్చేటప్పటికి ఉండదు. ఎందుకంటే మన వనరులు ఖాళీ అయిపోతాయి. కాలం, అదే మండే ట్యూస్డే వెన్స్డే సాటర్డే వరకు, అరే ద హోల్ డే ద హోల్ వీక్ ఇస్ గాన్, నథింగ్ ఈజ్ డన్ అంటారు కదా. అరే అంతా వారం అంతా అయిపోయింది, ఇంకేం జరగలేదు. అదే కాలానికి కూడా పరిమితి ఉన్నది. మనం చేసే ప్రతి కార్యాన్ని సాధించుటకు మన జీవన పరిమాణములకు కూడా పరిమితి ఉంటుంది. మన లైఫ్ స్పాన్ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా జీవిస్తే 90 సంవత్సరాలు. ఓకే, పరిమితి, దానికి కూడా పరిమితి ఉంటుంది. ఎంతో ఘనమైన కార్యాలపై ఎంత దీక్ష పెట్టినప్పటికీ కొంత సమయమునకు మాత్రమే అది కేటాయించగలము. కొంతకాలమే. ఎంత దీక్షతో చేసినా కానీ కొంతకాలం వరకే మనం చేయగలము. ఎంత విజన్ ఉండినా, ఆశ్రమం విజన్ ఉండినా, ఏది ఉన్నా కానీ కొంతకాలం వరకే. ఈ పరిమితులే మనలను విసిగించే అడ్డుగా ఉంటున్నవి. కొన్నిసార్లు విసుగు వస్తుంది. ఇంత డబ్బు లేదయ్యా, ఇంత టైం లేదయ్యా, ఇంత టాలెంట్ లేదయ్యా, శక్తి లేదయ్యా అని అవే మనల్ని కొంచెం విసిగించేటట్లుగా చేస్తుంది. ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది వ్యాఖ్యానికులు చెప్పినట్లు ప్రసంగి గ్రంథ సమగ్రత 2 పంక్తులలో ఇక్కడ చెప్పబడింది. ఏంటి? సూర్యుని కింద నరులు పరిగెత్తుచూ పడుచుండు పాటలన్నిటికీ గడువు ఉంటుంది, లేక అసంతృప్తిగాను తాత్కాలికంగాను ఉంటుంది. మన అనుభవంలో ఒకే ఒక మినహాయింపు ఉంటుంది. ఏంటది? నీ ధర్మోపదేశము
అపరిమితమైనది. దీనిలో ఉండే భాగములలో అంటే దీనికి సంబంధించినటువంటి భాగాలు అనేకంగా ఉంటున్నాయి. దానిలో ఒక భాగం ఏంటి అని అంటే అందరికీ తెలిసినటువంటి పారాడాక్స్, విరుద్ధత. దేవునికి బానిసత్వము సంపూర్ణమైన స్వతంత్రత అయ్యున్నది. దేవునికి బానిసలుగా ఉంటే మనం సంపూర్ణమైనటువంటి స్వతంత్రతని అనుభవించవచ్చు. ముందు స్వతంత్రతకు నిర్వచనం అవసరం. ఏంటి స్వతంత్రత అంటే ఏంటి? దేవుని వాక్యం వైపు మన అడుగులను త్రిప్పిన ఎడల పాపం నుండి స్వతంత్రత పొందుదుము. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యం 133వ వాక్యం. దేవుని వాక్యానికి ఆ వాక్యానికి తగినట్టుగా మన ప్రవర్తన ఉంటే పాపంలో పడం, పాపం నుండి స్వతంత్రత పొందుతాం. దేవుని కట్టడలను అనుసరించు తీరు స్వతంత్రంగా నడుచు జీవితంతో ముడిపడి ఉన్నది. దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే, అంటే దేవునికి బానిసలుగా ఉంటే ఇలాంటి స్వతంత్రత ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమును ధ్యానించి దానికి కట్టుబడి ఉన్నప్పుడు సంకుచిత మనస్సు, మత వైరమునకు బదులు అన్ని కోణాలలో అంతులేని దూరదృష్టి చే సామర్థ్యతనిస్తూ విశాలమైన దేవుని వైఖరిని ఏర్పరుస్తుంది. ఎందువలన అనగా నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఇంకా 2 విషయాలు చెబుతాను. ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మనం చదువుతాం కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం గురించి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? కనీసం 3 విషయాలు చెప్పుకున్నాం. ఏంటంటే ప్రత్యక్షపరుతుంది. వాక్యం ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుతుంది, దేవుణ్ణి ప్రత్యక్షపరుతుంది. ఈ వాక్యం శరీరధారి అయింది కదా, అదే యేసుప్రభు. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు కంప్లీట్గా. కొంచెం కాదు, ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఉన్నది ఉన్నట్లుగా. ఓకే, దాన్ని ఎక్సిజీట్ అంటారు కదా. ఎక్సిజీట్ అంటే వాక్యంని చక్కగా అర్థం చేసుకునేటటువంటి రీతిగా దాన్ని విభజించి, ఓకే, లోతుగా ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకొచ్చేదాన్ని ఎక్సిజీట్ అంటారన్నమాట. యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవుణ్ణి ఎక్సిజీట్ చేశాడు. ఓకే, రెండవది ఏంటి? వాక్యం ఇంకేం చేస్తుంది? సృష్టిస్తుంది. దేవుడు మాట చెప్పాడు, సృష్టింది కదా, కాబట్టి సృష్టించింది. మరలా సృష్టించడమే కాదు, సృష్టించిన తర్వాత ప్రతి క్షణం దాన్ని నిర్వహించాలి, లేకపోతే కూలిపోద్ది. దేవుడు తన మాటతో, హెబ్రీ 1:3 ఉంటుంది, తన మాటతో సర్వస్వాన్ని నిర్వహిస్తున్నాడు. చదువుతామా దాన్ని? తన మాటతో నిర్వహిస్తున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వమును యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. తర్వాత 107:20 మనం చూసాం కదా ఇంతకుముందు. ఆయన మాట ద్వారా స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరిచేటువంటి మాట అంటే రక్షించేటువంటి మాట. ఓకే, కాబట్టి పోషించేటువంటిది ఆయన మాట. పోషిస్తుంది, రక్షిస్తుంది, స్వస్థపరుస్తుంది. దాన్నే రక్షణ అంటాం. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? దేవుని ప్రత్యక్షపరిచాడు, ఆయన మాట ద్వారా సృష్టించేశాడు, తర్వాత రక్షణ అనుగ్రహించాడు, స్వస్థత అనుగ్రహించాడు. ఈ మూడు
ఈ మూడింటిని కవర్ చేసేటువంటిది దేవుని యొక్క వాక్యం. కాబట్టి యేసు ప్రభువుని వాక్యంతో పోల్చాడు అన్నమాట. దేవుని యొక్క వాక్యం వెరీ కాంప్రహెన్సివ్ వర్డ్. దేవుని యేసు ప్రభుకు ఉన్నటువంటి బిరుదులో ఉన్నటువంటి ఆ మర్మం, బిరుదులో ఉన్నటువంటి ఆ బోధ సమస్తం కూడాను వాక్యం అనే దానిలో ఇమిడి ఉంది. అందువలన ఆ మాట వాడాడు. ఓకే. మా బావగారు ఇప్పుడు చనిపోయారు అనుకోండి. నాకు ఒకే ఒక అక్క ఉన్నది. మరి చిన్నప్పుడే వివాహం జరిగింది. మా బావగారు నాకు చిన్నప్పుడు నాకు ట్యూషన్ పెట్టి బాగా మద్దన కొట్టాడు. ప్రతి సబ్జెక్ట్ అన్నమాట. ఉదయం 4 గంటలకు లేచి నిద్రపోతానే మేము చదువుకునేవాడు. ఆ విధంగా మద్దన కొట్టాడు అన్నమాట. చాలా ఆ ప్రాంతంలో మా బావగారంటే చాలా ప్రసిద్ధి. ఎందుకంటే ట్యూషన్ అంతగా చెప్తాడనమాట. ఆయన ట్యూషన్ చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మంచి పదవుల్లో ఉన్నారు. తర్వాత అది హై స్కూలు. నేను కాలేజీలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నాకు మారు మనసు అనుగ్రహించాడు. నేను బిలీవర్ని అయ్యాను. అప్పుడు నేను వాక్యం మరి చదువుకున్నాను. భక్సింగ్ గారు మోకాళ్ళ మీద బైబిల్ చదువుతారు కదా, కొంత వరకు నాకు అది అబ్బింది. ఆ విధంగా చదువుకున్నాను. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా బావగారు ఇచ్చేవాళ్ళు. ఏంట్రా నువ్వు నా దగ్గర చదువుకున్నావు, నీకు ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది అని పదే పదే చెప్పేవాడు. సలహా కోసం నా దగ్గరికి వచ్చేవాడు. నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు, నువ్వు నాకు సలహా ఇచ్చేటువంటి వాడు ఏమని. అంటే మీకంటే నేను పెద్ద తెలియగలటువంటి వాడిని కాను అని మా బావగారు ఆ విషయాన్ని గుర్తించగలిగాడు అన్నమాట. అంటే నాకే ఆ విధంగా జరిగితే మీరు ఇంకా మేధావులు కాబట్టి మీరు వాక్యాన్ని చదివితే మరి విశాలమైనటువంటి దృక్పథం, ద బెస్ట్ వరల్డ్ వ్యూ యూ కెన్ హ్యావ్. మేధావులు అవుతారు, విశ్వ పరిజ్ఞానం మనకి లభిస్తుంది. కాబట్టి దయచేసి మనం అనుదినం వ్యక్తిగతంగా ఫ్యామిలీగా వాక్యం చదువుకుందాం. మరి తెలియనటువంటి వాళ్ళకి చెబుదాం. ప్రార్థన. ప్రభువా, మీ వాక్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం లేకపోతే మాకు ఏమీ తెలియదు ప్రభువా. మా ఫిలాసఫీతో మేము అంధకారంలో అంధత్వంలో కొట్టుకొని పోయేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క వాక్య వెలుగును మాకు అనుగ్రహించారు, రక్షణను అనుగ్రహించారు. మీకు వేలాది స్తోత్రాలు నాయన. మరి మా యొక్క పనిని బట్టి మేము బిజీగా ఉన్నదాన్ని బట్టి మీ వాక్యాన్ని చదువుకోగలిగినంతగా నేను చదువుకోవట్లేదు, దాన్ని ధ్యానించట్లేదు. ఏదో ఒక వాక్యం చదువుకుంటున్నాం, దాని మీద మరి అర్థం చేసుకునే దానికి బదులుగా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులను ఆయన మమ్మల్ని క్షమించండి. చదవనందుకు క్షమించండి, అపార్థం చేసుకుంటున్నందుకు మమ్మల్ని క్షమించండి ఆయన. మరి ఆ విశాలమైనటువంటి దృక్పథంలో ఎదిగి ఇతరులకు కూడా సహాయం చేయడానికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.